గ్రేటర్ హైదరాబాద్ లో మట్టి టిప్పర్ల రాకపోకలపై ట్రాఫిక్ పోలీసు అధికారులు ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ లారీ అండ్ ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబర్పేట ఆలీకేఫ్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. టిప్పర్లలోని బిల్డింగ్ వ్యర్థాలను తరలిస్తామని, దీనివల్ల ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బంది కలగదని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. అయితే కొత్తగా ట్రాఫిక్ పోలీసులు టిప్పర్ల రాకపోకలను నిషేధించడం పట్ల వారు తీవ్రంగా ఖండించారు. ఈ టిప్పర్లపై ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు జీవిస్తున్నాయని, పోలీసు అధికారులు నిర్ణయం కారణంగా తాము ఉపాధి కోల్పోతామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా రామ్కీ సంస్థ డంపింగ్ యార్డులలో మట్టిని డంపింగ్ చేయడానికి 350 రూపాయలు వసూలు చేస్తుందని, దీనివల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రేటర్లో టిప్పర్ల రాకపోకల నిషేధాన్ని ఎత్తివేయాలని, ఉచితంగా డంపింగ్ యార్డులో మట్టిని డంప్ చేసేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో బంద్ నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. हमको इंसाफ चाहिए कमिश्नर पुलिस कमिश्नर से हमको इंसाफ चाहिए, ट्रैफिक वालों से, लैंड ऑर्डर वालों से हमको इंसाफ चाहिए और जो है ना जीएचएमसी वालों से भी। ये सब हमारे 4 डिमांड है। ये पूरे जब तक नहीं गए हैदराबाद में कोई गाड़ी नहीं चलेगी और जितने भी बिल्डर है सब परेशान हो जाएंगे। जो भी होंगे पब्लिक होंगे, हम लोग निकलने वाले 15 दिन भी होंगे, हम ये स्ट्राइक करने वाले हैं। इसके लिए जो भी क्या भी कमिश्नर है, सीएम भी बात करने से परवाह नहीं, हमको कोई भी किसी से मतलब नहीं है। हमारा डिमांड जो भी है, पहले साल जब तक नहीं हुआ जब तक गाड़ियाँ नहीं निकालेंगे और जो भी गाड़ियाँ वाले का निकालेंगे उससे हम 5000 लेंगे और उसमें जाके हमारे ऊपर वो केस भी करा तो पुलिस भी एक्सेप्ट नहीं करना वो बात पे। पहले हम बोलते रहे डिमांड है हमारा, ये ऐसी है ना, हमको बहुत वो कर देना चाहिए। अगर आना है तो कोई भी एमएलए होते, मीडिया कोई भी आके हमसे बात करना है करो। पूरे हैदराबाद तेलंगाना हैदराबाद में जितने भी है पूरे ओनर्स आके बात करने वाले, अत्तापुर को जाने वाले बोलता రామ్కీ సంస్థ అనే సంస్థ, ప్రైవేట్ సంస్థ గ్రేటర్ హైదరాబాద్ లో డంపింగ్ యార్డ్ పెట్టారు. మా యొక్క మట్టి లారీల డంపింగ్ లో వేయాలని మాకు సూచనలు ఇచ్చారు. మేము ఆ డంపింగ్ యార్డ్లోనే వేస్తామని మట్టి పోస్తున్నాము. దానికి 350 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మాకు లారీకి ఇచ్చేది 1300, 1200. అందులో 350 డంపింగే పోతున్నాయి, లేబర్కు పోతాయి, అన్ని పోగా మాకు డబ్బులు ఏం మిగులుతలేవు. ముఖ్యంగా ఆ రామ్కీ సంస్థ ఆ మట్టి ఛార్జీలు తీసేయాలని మా ప్రధానమైన డిమాండ్. లేకపోయినచో 100 రూపాయల చొప్పునైనా తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అది మెయిన్ ముఖ్యము. ఇది జరిగే లోపలనే మళ్ళా 2 రోజుల క్రితం గ్రేటర్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ద్వారా నో ఎంట్రీ అని ఒకటి విడుదల చేశారు. మా ఈ మినీ టిప్పర్లు, చిన్న లారీలు, మట్టి లారీలు
అవి నైట్ పూట నడవవు. నైట్ పూట నడిచినా ఇబ్బందులు. బస్సులో మట్టి లేబడుతుంటాం కాబట్టి సౌండ్ వచ్చి ఎవరు మట్టి ఎత్తనియ్యరు. కాబట్టి నైట్ నడవవు, మా డే నడుస్తాయి. డే నడిచి వ్యర్థాలు, ఇల్లు గులగొట్టిన మట్టి, ఏదైనా చెత్త అవన్నీ మా ఇంట్లో లిఫ్ట్ చేస్తారు. కాబట్టి మాకు ఈ యొక్క నో ఎంట్రీని ఎత్తివేయాలని కోరుతున్నాం. ప్రధానమైన డిమాండ్ ముఖ్యమంత్రి గారిని. ఈ యొక్క మినీ టిప్పర్లు మా హైదరాబాద్లో 1000-1500 ఉంటాయి. దాని ద్వారా కొన్ని వేల కుటుంబాలు బతుకుతున్నాయి. మినీ టిప్పర్ ద్వారా ఎలాంటి నష్టము, ఎలాంటి ట్రాఫిక్ జామ్ హైదరాబాద్లో కావు. ఆ లారీ ఉండేది ఎంత, ఒక ఇనోవా కార్ అంత ఉంటుంది. అది దాని గురించి ఇంతమంది మీద ఉక్కుపాదం దొక్కినట్టు దొక్కి చాలన్లు 1000, 2000, 3000, 5000, 10,000 పెనాల్టీలు వేస్తున్నారు. దీన్ని ఎత్తేయాలని మేము డిమాండ్ చేస్తాం. हेलो, ये पूरे हैदराबाद मिनी टिपर लारी ओनर्स और जो है ना ड्राइवर्स का जो है ना स्ट्राइक से चल रहा है। आज 3 दिन से बंद है। ट्रैफिक वाले जो है ना हमको जो है ना जबरदस्ती 1600 2000 रुपये चालान कर रहे हैं और नाइट में 10:30 से सुबह 7:30 तक चलो बोल रहे हैं। नाइट में कौन करने वाला है? ऐसा काम तो कभी कोई नहीं करे से। और जो है ना चालान भी जो है ना ऐसा चालान है, गाड़ी को 3 दिन तक रख लिए, एकदम 20-20 गाड़ी को डाल दिए और कोर्ट को जाओ बोल रहे हैं, वकील को लगाओ बोल रहे हैं। ऐसे नए कानून निकाले हैं और जो है ना ऐसा कानून निकाले से कमाने का जो है ना 1000 रुपये एक गाड़ी को, और हम जीएंगे कैसा ऐसे लोग? और जो है ना ये ट्रैफिक भी जो है ना हम जो टाइमिंग दिए ना, टाइमिंग के हिसाब से हम जो है ना सुबह में थोड़ी देर 2 घंटे स्कूल को जाने के टाइम पे हम गाड़ियाँ वो हिसाब से हम गलियों में चला लेंगे, लेकिन मेन रोड पे नहीं आएंगे। जैसा मेन चीज़ें जैसा इमलीबल बस स्टैंड है और सिकंदराबाद स्टेशन है, नामपल्ली से, वैसे रूटों पे जो है ना मेन ट्रैफिक है। हम गाड़ियाँ वाले अब से नहीं 25 साल 30 साल से हम लोग कभी नहीं देंगे नो एंट्री को, वो टाइम पे असल टाइम पे स्कूल के टाइम पे। लेकिन अब जबरदस्ती हम लोग को रोक के जो है ना गाड़ियाँ कोई नहीं चलना बोल के बोल रहे हैं। ये जबरदस्ती हमसे नहीं होगी। ऐसा जबरदस्ती करेंगे तो अब हम लोग पूरे जो है ना स्ट्राइक पे रह जाएंगे। आप जैसा समझा 10-50 आदमी भी आके समझा नहीं समझेंगे। एक का नहीं है मसला, मेरा एक का नहीं है। तमाम जो ना ऐसे ड्राइवर 1500 ओनर 1500 गाड़ियाँ वाले हैं, वो 1500 में 3 लेबर ड्राइवर और हर जना है, इस पे जीने वाले कई लोग हैं। अब आप लोग डिसाइड करो, जो भी सोचना है हम आपको जो है ना, और 5 दिन टाइम दे रहे हैं आपको। 5 दिन में जो भी डिसाइड करना है कर दो हमारे को। और आपकी कंपनी वाला जो है ना 350 एक ट्रिप को दियो बोल रहा, मटिया कहीं भी नहीं जाना बोल रहा, ट्रांसपोर्ट नहीं है बोल के चालान बोल दे रहा। 25-25 हज़ार रुपये हमारे लोगों अंबरपेट में रामतपुर ऐसे कई लोगों को चालाना डाल दिया। अत्तापुर के और बहादुरपुर हर गाड़ी वालों को भी यही परेशानी है। अब ये ना 25-25 हज़ार चालान बंदिए भी है, कहाँ से बनेंगे? 25 हज़ार कमाना हो तो 2 महीने के कमाई है 25 हज़ार रुपये। और जो है ना इसमें जो है ना आदमी परेशान, जाएंगे कहाँ पर? और जो है ना जो भी चीज़ है ना हमको जो है ना आप लोग डिसाइड कर दो। 15 दिन कभी 5 दिन में तो हम तो टाइम दे रहे, हम तो 15 तक स्ट्राइक करेंगे। स्ट्राइक तो हम 15 दिन की स्ट्राइक है हमारी, ऐसी वैसी स्ट्राइक नहीं है। कंपलसरी कोई भी गाड़ी वाला रहते हम उसको जो है ना चलने नहीं दे रहे। सिटी पूरा अत्तापुर हैदराबाद बस। हाँ, और हमको जो है ना जो भी आए थे एमएलए होंगे या मिनिस्टर होंगे आके हमसे बात करना है। हमारा यूनियन लीडर है, हम लोग एक से एक है, आज समझा के हमारे लीडरों को समझा के बाद में लेके आके बात करेंगे वो करेंगे, ऐसा नहीं। सब पब्लिक के सामने सबको मालूम होना हमारे को, ऐसा नहीं कि ले आके इसको एक को बात कर लिए साहब वो उसका काम पहचान दिए कर दिए, वैसा नहीं होना। जो भी है सही है वो करो हमारे को। और हम चाहे तो सीएम साहब के पास भी जाएंगे हम। సిటీ మొత్తంలో గ్రేటర్ హైదరాబాద్ సిటీ మొత్తంలో ట్రాఫిక్ పోలీసు వాళ్ళు రామికి వాళ్ళు కలిసి మా ఒక లారీలో నడవకుండా సిటీలో తిరగకుండా 7 నుంచి తిరగొద్దని నిబంధనలు పెట్టి 2 రోజుల కాచి ఈ హైదరాబాద్ లో చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఒక లారీ నడితే ఒక డ్రైవర్ బతాడు, ఒక సేటు బతాడు, ఒక 5 మంది లేబర్లు బతారు. మినిమం ఈ గ్రేటర్ హైదరాబాద్ లో దగ్గర ఒక 1500-2000 లారీలు ఉన్నాయి, ట్రాక్టర్లు ఉన్నాయి. ఇది అంతా మొత్తం శుద్ధి చేస్తేనే రోడ్ల మీద మట్టి ఇళ్ల మట్టి తీస్తేనే హైదరాబాద్ క్లీన్ గా ఉంటది. లేకపోతే చాలా ఇబ్బందిమైన పరిస్థితి. ఈ ఉద్యమము ఈ ర్యాలీ కానీ ఈ స్ట్రైక్ కానీ ఇంతటితో ఆగదు. చాలా ఉధృతంగా చేస్తాం, చాలా రోడ్ల మీదకి వస్తాం. రేపటి నుండి లారీలు తీసుకొచ్చి జనాలను తీసుకొచ్చి మా ప్రధాన డిమాండ్ ట్రాఫిక్ ఇబ్బంది నోటరీ తీసేయాలి. మా లారీలు యథావిధిగా నడిచినట్టు చేయాలి. ఇప్పటికీ
ట్రాఫిక్ లేకుండా ఇబ్బంది లేకుండా నడవ. మొన్ననే 15 లారీలు 20 లారీలు పట్టుకపోయి 5,000 ఛాలెంజ్ చేసిర్రు. కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని లారీ రిలీజ్ చేసుకోవాలని డిమాండ్ పెట్టారు. అది చేయాలంటే మాకు దగ్గర ఒక రోజు 500-600 మిగిలేదే ఇబ్బంది. 15,000 20,000 ఏచి ఛాలెంజ్ కడతాం, ఏచి బండ్లు నడిపిస్తాం. చాలా బతుకుడు ఇబ్బంది ఉన్నది. ఈ లారీలు నడవకపోతే చాలా ఒక 1000 కుటుంబాలు రోడ్ల మీదకి వస్తాయి. చాలా ఇబ్బంది అయిన పరిస్థితి. ఇది ట్రాఫిక్ కమిషన్ కానీ ప్రభుత్వం కానీ దృష్టికి పోయడానికి మేము ఇవాళ స్టార్ట్ చేసాం. రేపటి నుండి లారీలు ట్రాక్టర్లు మొత్తం రోడ్ల మీద తీసుకొచ్చి చాలా నిరసన వ్యక్తం చేస్తాం. నిర్వహిస్తున్నారు. మీరు ముఖ్యమంత్రి దగ్గరికి ఏమైనా వెళ్ళే అవకాశం పోతాం. ఇట్లా మాకు అది కాకపోతే మేము ముఖ్యమంత్రి దగ్గర పోతాం, సీఎం దగ్గర పోతాం, అందరి దగ్గర ఎక్కడికైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రి ఏం కోరుకుంటున్నారు? ఈ మా అది మన నో ఎంట్రీ ఎత్తేయాలని డిమాండ్. రామ్కి సంస్థ నో ఎంట్రీ సంబంధించి రాంకి వాళ్ళు కూడా 350 రూపాయలు ఒక ట్రిప్ కు వసూలు చేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఒకరికొకరు మనం సైలెంట్ గా లేకపోతే డబ్బులు ఎమ్మడే అయ్యారు. ఒకరికొకరు 1000 పెట్టాలి. చాలా బండ్లు నడపలేని పరిస్థితి. ఇప్పటికే రానుకోవాల బండ్లు చాలా బండ్లు మూడకుంటూనే నడపలేము. ఇప్పటికి ఈ ట్రాఫిక్ వల్ల ఇంకా ఇబ్బంది అయిన పరిస్థితి. మేము బతకలేము. సీఎం గారు ఏదైనా మాకు న్యాయం చేయాలి. ఒకవేళ న్యాయం లేకపోతే ఎంత దూరం అంటే అంత దూరం వెళ్ళడానికి సిద్ధం.